మొత్తము దేశానికి ఒక ప్రయోజనకారిగా మారింది. అవునా? దేశం మీదకే కీడు రాబోతుందని తెలిసినప్పుడు దేశాన్ని కాపాడగలిగినటువంటి భక్తి జీవితాన్ని కట్టింది హుల్దా. ఈ హుల్దా మనలాంటి సామాన్యమైనటువంటి స్త్రీనా కాదా? వస్త్రాలను భద్రపరిచేటటువంటి వ్యక్తి యొక్క భార్య ఆమె. కాబట్టి ఆలోచన చేయాల. ఆధ్యాత్మిక జీవితము ఎంత ప్రయోజనకరమైనదో ఆలోచన చేయాలి. మనం ఏమనుకుంటామంటే, నాకు ఈ స్థానం కావాలా, ఆ స్థానం కావాలా, నన్ను ఎవరు గుర్తించడం లేదు, నాకు ఉన్నతమైన పదవి ఇవ్వటం లేదు, నన్ను ఏ దాంట్లో ముందు పెట్టుకోవటం లేదు నువ్వు అనుకుంటావు. అసలు ఆమె అనుకుంది అలాగూ. ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వాళ్ళే వస్తున్నారు. వాళ్ళు కూడా ఎవరు? ప్రముఖులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా చక్కగా ఉంటామో, దేవునిలో మనము చక్కగా ఎదుగుతామో, తెలియకుండానే మనకు ఒక ఉన్నతమైన స్థానము వస్తుంది. ఒక